హాయ్ గాయ్స్, వాట్సాప్. వెల్కమ్ టు జే ఫిట్నెస్ యూట్యూబ్ ఛానల్. బెస్ట్ తెలుగు ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గాయ్స్, ఇప్పుడు వరకు మనం బిగినర్ సిరీస్ వర్కౌట్లో డే 4 వరకు అంటే బైసెప్ వర్కౌట్ చేసాము. ఇప్పుడు గాయ్స్ బిగినర్ సిరీస్ వర్కౌట్ డే 5లో ఈరోజు షోల్డర్ వర్కౌట్ గాయ్స్. షోల్డర్ దీంట్లో కూడా గాయ్స్ మీకు ఎన్నో 6 or 5 వేరియేషన్స్ చెప్తాను. ఈ 6 or 5 వేరియేషన్స్లో మంచి ఎఫెక్టివ్ వర్కౌట్స్ కూడా మీకు చెప్తాను గాయ్స్. యాక్చువల్ అయితే బిగినర్ వర్కౌటే, ఇది బిగినర్స్ కోసమే. ఒక బిగినర్ మజిల్ బిల్డ్ చేసుకోవడం కోసమే నేను చెప్పే వర్కౌట్స్. తర్వాత ఈ సిరీస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్స్ వర్కౌట్స్ చెప్తాను. అంటే ఆల్రెడీ అడ్వాన్స్డ్గా ఉన్న వర్కౌట్స్, అంటే ఇప్పుడు బిగినర్ స్టేజ్ దాటిపోయారు, ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చారు, వాళ్ళ కోసం కూడా వర్కౌట్స్ చెప్తాను గాయస్. ఫస్ట్ అయితే బిగినర్ సిరీస్ కంప్లీట్ చేద్దాం. ఓకే గాయస్, లెట్స్ స్టార్ట్ ద బిగినర్ సిరీస్ డే 5 షోల్డర్ వర్కౌట్. కమాన్. ఓకే గాయస్, మన ఫస్ట్ వర్కౌట్ వచ్చి షోల్డర్ ప్రెస్. ఈ షోల్డర్ ప్రెస్ మీకు పొజిషన్, టేబుల్ పొజిషన్ అంతా చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇది ఇన్క్లైన్ బెంచ్ అంటారు. వెనకాల బెంచ్ పొజిషన్ ఉంది. ఇప్పుడు మనం షోల్డర్ చేస్తున్నాం కాబట్టి బెంచ్ అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, అంటే లైట్ గా ఒక 90 degrees యాంగిల్లో ఉండాలి కదా, అంతే, దాని నుంచి ఎక్కువ అవసరం లేదు. 90 degrees యాంగిల్లో ఉంచితే చాలు. ఈ 90 degrees యాంగిల్ నుంచి మనం ఇప్పుడు షోల్డర్ ప్రెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ డే ఏంటంటే షోల్డర్ ప్రెస్ వర్కౌట్. షోల్డర్ ప్రెస్ వర్కౌట్ కి 2 డంబుల్స్ తీసుకోండి. అంటే నా స్ట్రెంత్ అయితే 5 kgs తో స్టార్ట్ చేస్తాను. మీ స్ట్రెంత్ మీ బట్టి 2.5 kgs తో స్టార్ట్ చేయండి. బిగినర్ కాబట్టి 2.5 తో చేసుకోండి, అది బెస్ట్. నేనైతే 5 kgs తీసుకున్నాను గైస్. చూడండి, ఇది 5 kgs వెయిట్స్. ఓకే, చూడండి, కమాన్. పూర్తిగా బ్యాక్ అయితే జారబడిపోయింది. ఓకేనా, మీ బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. మీ డంబుల్స్ ని పట్టుకున్న కదా, డంబుల్స్ 90 degrees యాంగిల్ పెట్టండి, 90 degrees. ఓకే, చూడండి, ఇలా అప్ చేయండి. 1 2 3 కమాన్ 5. స్లో టెంపో మెయింటైన్ చేసుకోండి. త్రీ సెట్స్ ఇంటూ 12 reps చేయండి. ఓకే గాయస్, మన నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దానండి. ఓకే గాయస్, మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చి సైడ్ రైజెస్. సైడ్ రైజెస్ కూడా గాయస్ ఈ మిడిల్ డెల్టా కోసమే, అవి కూడా చేసి చూపిస్తాను. చూడండి, మీ షోల్డర్ అనేది మంచి ఎలివేషన్ అవుతుంది వర్కౌట్ చేస్తే. కమన్, స్టార్ట్ చేద్దాం. ఇలాగా 2.5 kgs డంబుల్స్ తీసుకోండి గాయస్. నా స్ట్రెంత్ అయితే 2.5 kgs. ఈ సైడ్ రైజెస్ లో నేను ఎక్కువగా, అంటే స్టార్టింగ్ కూడా ఇప్పుడు 2.5 kgs తో స్టార్ట్ చేస్తాను ఈ సైడ్ రైజెస్ వర్కౌట్ లో అయితే. చూడండి గాయస్, మీ చెస్ట్ అనేది అప్ చేయండి, షోల్డర్ అనేది దించండి. కమాన్, చూడండి, ఇలాగా ఫుల్గా 150 degrees యాంగిల్లో పెట్టాలి గాయస్. చూడండి, ఇది 150 degrees అంటారు. చూడండి, ఇలా అప్ చేయాలి. మీ షోల్డర్ లెవెల్ తప్ప దాని నుంచి ఎక్కువ వెళ్ళకూడదు ఇది. ఓకేనా, ఇలాగా 3 sets ఇంటూ 12 reps చేయండి. ఓకేనా, తర్వాత మనం నెక్స్ట్ వర్కౌట్ వెళ్ళాలి. మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చి అప్రైట్ రోస్ అంటారు. ఈ అప్రైట్ రోస్ దేనికంటే మన షోల్డర్ కి ఇక్కడికి ఒక, చూడండి, ట్రాప్స్ దగ్గరకి ఇక్కడికి ఒక జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్ కి మన మజిల్ అటాచ్ చేయ ఉంటుంది. ఈ అప్రైట్ రోస్ చేయగానే ఆ మజిల్ అనేది దేనికని సపరేట్ అవుతుంది. సపరేట్ అవడం వల్ల మనకి ట్రాప్స్ బాగా కనిపిస్తాయి, ప్లస్ షోల్డర్ కూడా బాగా కనిపిస్తుంది. ఓకేనా, ఒకసారి చేసి చూపిస్తాను, చూడండి. ఓకే గైస్, ఇలాగా ఈజెడ్ బార్ ఉంటుంది మీ జిమ్ లో, ప్రతి జిమ్ లో ఈజెడ్ బార్ అనేది ఉంటుంది. ఈ ఈజెడ్ బార్ అనేది తీసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను పట్టుకున్నాను కదా యాంగిల్స్. చూడండి, ఇక్కడ చూడండి, యాంగిల్స్, ఈ యాంగిల్స్ కనిపిస్తుంది కదా, ఈ యాంగిల్స్ దగ్గర మీ ఫింగర్స్ ని ఇలా పుట్ ఆన్ చేయండి. ఓకేనా, చేసి మీ చెస్ట్ అనేది అప్ చేయండి. అప్ చేసి చూడండి, దీని అప్రైట్ రేస్ ఎందుకంటారో మీరే అప్పుడే తెలుసుకుంటారు. చూడండి, 1 2 3 4. స్లో టెంపో మెయింటైన్ చేయండి.
మీ చెస్ట్ అనేది అప్పు చేయొద్దు. మీ చెస్ట్ కి మెడకి మధ్యలో లాక్కోవాలి దీన్ని. చూడండి, నాకు చూస్తున్నారు కదా, నా డ్రాప్స్ చాలా మూవ్ అవుతున్నాయో. ఇలాగా 12 reps చేయాలి, 3 sets చేయాలి. మీ టైం అండ్ అటెన్షన్ ఫోకస్ చేయండి, మజిల్ అండ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఓకేనా? టైం అండ్ అటెన్షన్ క్రియేట్ చేసుకోవాలి. మీ మజిల్ కి టైం కి కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి. ఇలా పడితే అలా చేయకండి. ఇలా పైకి ఎత్తేయద్దు, ఇలా ముఖంగా ఎత్తుకోవద్దు. కరెక్ట్ గా కనిపిస్తుంది కదా, ఇగో ఇక్కడికి కరెక్ట్ ఇక్కడికి ఇలా లిఫ్ట్ చేయాలి, లిఫ్ట్ చేసి డౌన్ చేయాలి. ఓకేనా? కమాన్, మన నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దాం. ఓకే గాయస్, మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చి ఫ్రంట్ రైజెస్. ఫ్రంట్ రైజెస్ గాయస్ చూడండి, ఈ ఫ్రంట్ డెల్టాస్ ఉంటాయి కదా, ఈ ఫ్రంట్ డెల్టాస్ ఈ మొత్తం ఈ ఎలిమినేషన్ మొత్తం బాగా పడుతుంది. అంటే ఇక్కడ పీస్ కనిపిస్తుంది కదా, చూడండి ఇక్కడ పీస్ కనిపిస్తుంది కదా, ఈ పీస్ డెవలప్ అవడానికి ఫ్రంట్ రైజ్ బాగా యూజ్ అవుతుంది గాయస్. ఈ ఫ్రంట్ రైజెస్ అనేది గాయస్ ఒక 2 డంబుల్స్ తీసుకోండి. యాక్చువల్ అయితే రాడ్తో కూడా కొట్టచ్చు, ప్లేన్ రాడ్ తీసుకొని దాని పుష్ చేయొచ్చు. ఇలా డంబుల్స్ తీసుకొని ఆల్టర్నేట్ గా కూడా చేయొచ్చు. డంబుల్ తో కొంచెం ఈజీగా ఉంటుంది మీకు. ఫ్రంట్ రైజ్ రాడ్ అయితే కొంచెం అంటే ఈక్వాలిటీగా ఉంటుంది, కానీ బాగా పుష్ చేయొచ్చు. కానీ డంబుల్తో అయితే కొంచెం 2.5 kgs అని లిఫ్ట్ చేయగలరు కదా. డంబుల్తో చేసి చూపిస్తాను చూడండి. ఇలాగా ఒక 2 డంబుల్స్ తీసుకోండి గాయస్. నాదైతే నేను 2.5 kgs తో తీసుకొని స్టార్ట్ చేస్తున్నాను గాయస్. మీరు మీ ఇష్టం, మరి మీ స్ట్రెంత్ బట్టి మీరు కూడా 2.5 kgs తోనే స్టార్ట్ చేయండి. అంటే మీ స్ట్రెంత్ అక్కడితోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి 2.5 kgs తీసుకోండి. చూడండి, కరెక్ట్గా మీ ఐ కాంటాక్ట్ కి పుష్ చేయండి. 1, మీ ఐ కాంటాక్ట్ వరకు అప్ చేయండి. ఓకేనా? 2. సింపుల్ గా టైం అండ్ అటెన్షన్ క్రియేట్ చేసుకోండి. మజిల్ కాన్సన్ట్రేషన్ బాగా పక్కా ఉండాలి. ఓకేనా? స్లో టెంపో మెయింటైన్ చేసుకోండి. ఇలాగా 3 sets into 12 reps చేయండి గాయస్. ఇది మీరు చేయడం వల్ల మీకు మజిల్ మంచిగా ఫోకస్ అవుతుంది. ఓకేనా? మీకు మంచిగా డెవలప్ అవుతుంది మజిల్ కూడా. స్లో టెంపో మెయింటైన్ చేసుకోండి, ఇలా ఆడించేయద్దు. ఓకేనా? స్లో టెంపో మెయింటైన్ చేసుకొని మీ మజిల్ ఫీల్ అవుతూ కొట్టండి. నేను షార్ట్ ఎందుకు బిల్డ్ అవ్వాలో నేను చూస్తాను. మీరు అంటే వర్కౌట్ చేస్తేనే బిల్డ్ అవుతుందని కూడా నేను చెప్పలేను, ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుంటాను. డైట్ ప్లాన్ అనేది చాలా ముఖ్యం బిగులు. ఈ డైట్ ప్లాన్ కానీ లేకపోతే నువ్వు ఎంత వర్కౌట్ చేసినా వేస్టే, నీ మజిల్ డెవలప్ అవ్వదు. చాలా మంది కొంతమంది ట్రైనర్స్ ఉన్నారంట, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. జిమ్కి వెళ్తే డైట్ ప్లాన్స్ అవి రాయకుండా మీకెందుకండి డైట్ ప్లాన్స్ అని చెప్పి చాలా మంది అంటున్నారండి. మీ ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చారంటే గాయస్ చూసుకొని, ప్రతి ట్రైనర్కి చెప్తున్నాను, మీ ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చాడంటే తను మీ మీద నమ్మకంతోనే వస్తాడు. ఎందుకంటే మీరు వర్కౌట్ చేయిస్తారు, మంచిగా డైట్ ప్లాన్ అది ఇస్తారు, మంచిగా మమ్మల్ని రిజల్ట్ తెప్పిస్తారని వస్తారు. అందువల్ల మిమ్మల్ని బిలీవ్ చేస్తారు వాళ్ళు. మంచి అంత డబ్బులు వేస్ట్ చేసుకొని మీకు కడుతుంటే ఎందుకు వస్తున్నారు అనుకున్నారు, మీరు రిజల్ట్ ఇస్తారని చెప్పేసి. అది మాత్రం మీరు నమ్మక ద్రోహం చేయకండి. ఓకేనా? మీ దగ్గరికి వచ్చి బిలీవ్ చేశారంటే మీరు పక్కా వాళ్ళకి రిజల్ట్ ఇప్పించండి. ఓకేనా? అంటే చెయ్యండి. తన డైట్ క్లయింట్ డైట్ ఫాలో అయిపోతే మనం ఏం చేయలేం, కానీ క్లయింట్ వన్ సైన్ డైట్ ఫాలో అవుతున్నాడంటే మీరు మంచి రిజల్ట్ ఇచ్చేలా చేయండి. ఓకేనా? ఇది మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మా దగ్గరికి చాలా మంది క్లయింట్స్ వస్తారు, వాళ్ళకి మేము కూడా డైట్ ప్లాన్ అది ఇస్తాము, ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకి రిజల్ట్ తెప్పిస్తున్నాం కాబట్టి మమ్మల్ని నమ్ముతున్నారు. ఇంకా వాళ్ళు రిజల్ట్ తెప్పించకపోతే నమ్ముతారా మమ్మల్ని? నమ్మరు కదా. మీరు కూడా అలా ఆ నమ్మకం పోగొట్టుకోకండి, ప్రతి ట్రైనర్కి చెప్తున్నాను. ఓకేనా? ఓకే గాయస్, మరి మనం నెక్స్ట్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఇదే ఫైనల్ వర్కౌట్ గాయస్, ఇదే ఫైనల్ వర్కౌట్. తర్వాత అంటే ఇంకో వర్కౌట్ ఉంది, 6 వేరియేషన్ చెప్పాను కదా, అది కూడా చెప్తాను. అది మన ట్రాప్ వర్కౌట్, అది కూడా చెప్తాను. ఇంకో లాస్ట్ వర్కౌట్ పేస్ పుల్ లేదంటే రేట్ డల్స్. ఈ రెండిట్లో ఏది చేసినా కూడా మీరు రేట్ డల్ వర్కౌట్ జరుగుతుంది. ఇదే దీనిగా పడుతుంది. మనం ఈ రెండిట్లో ఏదో చేద్దాం. యాక్చువల్ అయితే మనకు కొంచెం నేనైతే మరి సెల్ఫ్ వీడియో తీసుకోవాల్సి వస్తుంది, నాకు రికార్డ్ చేసే వాళ్ళు లేరు కాబట్టి. అంటే ఉండేవాడు సాయి అని అబ్బాయి ఉండేవాడు ట్రైనర్, తనకి సమ్ బయట వర్క్లు ఉండడం వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి నేనైతే మరి నేనే సెల్ఫ్ వీడియో తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మరి నేనే చేసుకోవాలి. ఫేస్ పుల్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది ఆ వర్కౌట్. రేట్ డెల్ట్ అనేది నేను షార్ట్ లో పెడతాను ఎప్పుడైనా, అది ఎలా చేయాలో కూడా. ఓకే గైస్, మరి రేట్ డెల్ట్ వర్కౌట్ కి
చేద్దాము. రెడ్ డెల్టా అనేది ఫోకస్ చేద్దాం, ఫేస్ఫుల్ అనే వర్కౌట్ చేద్దాం కదండి గైస్. మనం ఇప్పుడు ఫేస్ఫుల్ వర్కౌట్ స్టార్ట్ చేయబోతున్నాం. మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పినట్టున్నాను, చెస్ట్ వర్కౌట్ లో కూడా చెప్పాను. ఇదే చెస్ట్ కేబుల్ మిషన్స్ అంటారు. దీని మీద బ్యాక్ అవుతుంది, షోల్డర్ అవుతుంది, తర్వాత బైసప్ అవుతుంది, ట్రైసప్ అవుతుంది, అన్నీ అవుతాయి. ఈ ఒక్క మిషన్ ఉంటే చాలు, దీంట్లో కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది. చూడండి, దీన్ని పైకి పుల్ చేయండి. పైకి ఇలా పుల్ ఉంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ 4 హెడ్ లెంత్ తీసుకోండి. 4 హెడ్ లెంత్, నా 4 హెడ్ లెంత్ అయితే ఇది, నా 4 హెడ్ లెంత్ ఇది. ఈ 4 హెడ్ వరకు కేబుల్ పుష్ చేసుకోవాలి. చూడండి, కేబుల్ అనేది మార్చుతాము. రాడ్ ఉంది, కేబుల్ మార్చుతాం. చూడండి, ఇదే రూప్ ప్రతి జిమ్ములో ఉంటుంది. 2 గంటలు ఉంటాయి అలాగా, టంగు టంగు మనం కొట్టుకోవాలి. హే జోక్. చూడండి ఎలా ఉంది కదా. దీనికి అటాచ్ చేయండి. ఫస్ట్ అటాచ్ చేసి చూడండి, కరెక్ట్గా మీ చెస్ట్ అనేది అప్ చేయాలి. కరెక్ట్ 4 హెడ్కి లాక్కోవాలి కదా. 4 హెడ్కి లాగండి. దాని నుంచి మీరు ఇక్కడికి ఫేస్ దగ్గరికి, ఇలా ముఖం దగ్గరికి ఇలా లాక్కోవచ్చు. కరెక్ట్ 4 హెడ్. ఓకేనా? చూడండి, చూడండి. 1 2 3 4 5 6 8. ఇది ఫేస్ఫుల్ వర్కౌట్ గాస్. ఇది మీ రేర్ డెల్ట్కి మంచిగా మజిల్ బిల్డ్ చేయడానికి పనిచేస్తుంది. ఇప్పుడు చాలా మంది చూసి ఉంటారు కదా, ఇలా స్క్వీజ్ చేస్తే వెనకాల ఒక ఫ్లవర్ టైప్ లో కనిపిస్తుంది. రెడ్ డెల్ట్ అంటారు దాన్ని. అది రెడ్ డెల్ట్. ఇలాంటి ఇది ఫేస్ఫుల్ కానీ రెడ్ డెల్ట్స్ ఉంటాయి. రెడ్ డెల్ట్స్ అది కానీ చేస్తే కానీ ఇది డెవలప్ అవుతాయి. ఇది మంచిగా మీ షోల్డర్ అనేది మంచి ఎలివేషన్ వస్తుంది. అంటే ఒక 3D టైప్ లో వస్తుంది. మీకు ఎలా చెప్పలేదు అంటే, ఫ్లవర్ ఇప్పుడు ఇలా ఇలా ఉంటుంది కదా ఫ్లవర్. చూడండి, కానీ పక్కన ఇమేజ్ పెడతాను. మీరు రెడ్ డెల్ట్ అంటే ఏదో అనుకుంటున్నారు. ఆ రెడ్ డెల్ట్ కూడా పక్కన ఇమేజ్ పెడతాను, అబ్జర్వ్ చేయండి. మరి మనం లాస్ట్ వర్కౌట్ కూడా వెళ్దాము. అది ట్రాప్స్. ట్రాప్స్ అంటే ఏమనుకుంటున్నారేమో, ఇది ట్రాప్స్ అంటారు. ఓకేనా? ఈ ట్రాప్స్ అనేది మన అప్పర్ బాడీ బాగా కనిపించాలంటే ఈ షోల్డర్ ట్రాప్స్ ఇదే గాయస్. ఇదే మెయిన్ మనకి బాగా కనిపించేవి, బయటికి కనిపించేవి. తర్వాత బైసప్, ట్రైసప్, ఇది మన అప్పర్ బాడీ బిల్డ్ చేసుకుంటే మెయిన్ గా కనిపించేది. ఓకేనా? ఇప్పుడు మరి ఆ వర్కౌట్ కూడా చూపిస్తాను మీకు, చూడండి. ఓకేనా? అది ట్రాప్స్ వర్కౌట్. మంచిగా మీకు ఆ ట్రాప్స్ వర్కౌట్ కూడా ఎవరు కూడా ప్రతి ఒక్కరు వెయిట్లు వేయకండి. ఒక డంబుల్స్ తీసుకోండి. ఫస్ట్ డంబుల్తో స్టార్ట్ చేయండి. ఒక 5 kgs 7.5 kgs సరిపోద్ది. దాని నుంచి మీరు ఎక్కువ అవసరం లేదు, ఏ బిగినర్ అయినా కూడా. ఎందుకంటే ఓన్లీ స్ట్రగ్స్ కదా, ఇది డంబుల్ స్ట్రగ్స్ అంటారు. అవి ట్రాప్స్ బాగా పనిచేస్తుంది. ఓకేనా? అది మాత్రం మంచిగా ఫోకస్ చేస్తే మీ ట్రాప్స్ కూడా మంచి ఇన్వాల్వ్ అవుతాయి, మంచిగా డెవలప్ అవుతాయి. ఓకేనా? మన ట్రాప్స్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం డంబుల్ సెట్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇదే ఫైనల్ వర్కౌట్ గా. మీకు ఇప్పుడు 6 వేరియేషన్ చెప్పాను. దీంట్లో ఇది లాస్ట్ వేరియేషన్, ఇది 6th వేరియేషన్. ఈ 6 వేరియేషన్స్ మీరు షోల్డర్ వర్కౌట్ లో యాడ్ చేసుకోండి. మంచిగా మీ షోల్డర్ బిల్డ్ అవుతుంది. నేను కొంచెం ఎక్కువగా మాట్లాడతాను, అంటే నేను ఓపెన్ గా చెప్పేస్తున్నాను. నాకు నాలుక అనేది దళసరా, నాకు మాటలు కొంచెం మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. అంటే మాట్లాడుతుంటుంటే ఏమవుతుందంటే తలబడిపోతూ ఉంటాను, కంగారు పడిపోతూ ఉంటాను. అంటే వీడియో కదా, నాకు కొంచెం భయం వేస్తుంది. కానీ నేను భయపడినా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ధైర్యంతో నేను వర్కౌట్ అనేది చెప్తున్నాను. కొంచెం నా మాటలు మీకు అర్థం కాకపోతే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే వర్కౌట్ మీకు పక్కా అర్థం అవుతుంది, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను కాబట్టి. మీకు ఏ వర్కౌట్ కూడా మేము ముందుగా మెన్షన్ చేస్తున్నాను కాబట్టి మీకు తెలిసిపోద్ది. ఓకేనా? నాకు కొంచెం అర్థం చేసుకోండి గాయస్. ఓకే, కమా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఇది 2 డంబుల్స్ తీసుకోండి గాయస్. తీసుకొని చూడండి, లైట్గా బెండ్ అవ్వండి. దీని ట్రాప్స్ అనగా ఇన్వాల్వ్ చేయండి. ఇలా కూడా ఎత్తొద్దు. ఇలా కొంతమంది ఇలా చేస్తారు, అలా చేయకండి. ఓన్లీ మీ ట్రాప్సే డౌన్ చేయండి. ఇలాగా గ్రాడ్యువల్గా వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలండి. 10 వరకు వెళ్ళండి బిగినర్స్, దాని నుంచి ఎక్కువ వెళ్ళకండి.
ఒక 10 కేజీ డంబుల్స్ తీసుకొని ఫ్లెక్స్ చేయండి. తర్వాత ఇవి మీ వర్కౌట్లో యాడ్ చేసుకోవడం వల్ల, అంటే బిగినర్ వాళ్ళకి చెప్పేది, మజిల్ డెవలప్ అయిన తర్వాత అప్పుడు గ్రాడ్యువల్గా వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి తప్ప ఒకేసారి, ఎప్పుడు కూడా చెప్తున్నాను, ఒకేసారి ఎక్కువ హెవీ వెళ్ళిపోకండి, ఇవోకి వెళ్ళిపోకండి. ఆడు చేస్తున్నాడు కదా అని చెప్పి మనం కూడా చేయొద్దని చేయకండి. ఎందుకంటే వాడి స్ట్రెంత్ వేరు, మన స్ట్రెంత్ వేరు. వాడు 65 కేజీస్, మన 55 కేజీస్. వాడు 85 కేజీస్, మన 80 కేజీస్. అలా వెయిట్ బట్టి ఆడు వెయిట్ అనేది లిఫ్ట్ చేయగలడు. అంతేని చెప్పేసి అమ్మో మనం ఆడి చేస్తున్నాడు కదా, ఆడికి మనకి పర్సనాలిటీ ఒకేలా ఉంది కదా అనుకుంటారు చాలా మంది. గైస్, పర్సనాలిటీ వేరు, వెయిట్ వేరు. పర్సనాలిటీ ఇప్పుడు ఆడు మనం చూడడానికి ఒకలా ఉంటుంది, కానీ ఆడి వెయిట్ వేరేగా ఉంటుంది, బాడీ వెయిట్ వేరే ఉంటుంది, మన బాడీ వెయిట్ వేరేగా ఉంటుంది. అది ఆలోచించుకోండి. మన బాడీ వెయిట్ బట్టి మన వెయిట్ ఏంటి తప్ప ఆ బాడీ ఉందని చెప్పి మన వెయిట్ మనం కంపారిజన్ చేసుకొని వేయకండి, ఓకేనా? ఇగో లిఫ్ట్కి వెళ్ళకండి. మంచిగా ఫోకస్ చేస్తూ ఒక బిగినర్ ఎలా స్టార్ట్ చేయాలో మీకు మొత్తం వీడియోలో చెప్తున్నాను, అలాగే స్టార్ట్ చేయండి గాయస్, ఓకేనా? ఇదే మన ఫైనల్ వర్కౌట్ గాయస్. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అవుతుంది. మనం సబ్స్క్రైబ్ చెప్దాం రండి. ఓకే గాయస్, ఫైనల్ అయితే బిగినర్ సిరీస్ డే 5 షోల్డర్ వర్కౌట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. దీంట్లో 6 వేరియేషన్ చెప్పాను మీకు. షోల్డర్ ప్రెస్, నంబర్ 2 సైడ్ రైజెస్, నంబర్ 3 అప్ రైట్ రోస్, నంబర్ 4 ఫ్రంట్ రైజెస్, నంబర్ 5 చేస్ పుల్, నంబర్ 6 డంబుల్ థ్రక్స్. ఇవి చెప్పాను గాయస్. ఇవి మీరు షోల్డర్ వర్కౌట్లో యాడ్ చేసుకోండి, మంచిగా మీ షోల్డర్ని డెవలప్ అవుతుంది. బిగినర్స్కి చెప్తున్నాను, చాలా మంది వర్కౌట్ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మాత్రం ఈ వీడియో అనేది షేర్ చేయండి. అది మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీ రిలేటివ్ అయి ఉండొచ్చు, మీ బ్రదర్ అయి ఉండొచ్చు, ఎవరైతే ఏంటి వాట్ ఎవర్, వాళ్ళకి మీరు షేర్ చేయండి ఇది, ఓకే గాయస్? తర్వాత మీ డే 6లో మనం మీట్ అవుదాం గాయస్. మళ్ళీ మన డే 6లో వర్కౌట్లో మీట్ అవుదాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గాయస్ ఫస్ట్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా గాయస్, నేను ఎప్పుడు ప్రతిసారి రెస్పాండ్ అవుతాను. నాకు మీరు ఏ డౌట్స్ ఉన్నా, వర్కౌట్లో ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. నేను చూడకపోతే చెప్పలేను కానీ గాయస్, నేను చూస్తే మాత్రం పక్కా రిప్లై ఇస్తాను. ఎందుకంటే నా క్లయింట్స్ ఉంటారు, నా క్లయింట్స్ నేను వర్కౌట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి వాళ్ళకి ఏ వర్కౌట్ చెప్పాలనేది ఒక నోట్ చేసుకుంటాను. వాళ్ళకి నోట్ చేసుకొని వాళ్ళ వర్కౌట్ అనేది నేను రెడీ చేసి వాళ్ళ వర్కౌట్ చెప్పాను. ఆ బిజీ టైంలో నేను చూడకపోవచ్చు మేబీ, ఒకవేళ చూస్తే మాత్రం పక్కా రిప్లై ఇస్తాను గాయస్. నాకు చాలా మంది మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు గాయస్. చాలా మంది ఇన్ఫర్మేషన్ నచ్చుతుంది అంటున్నారు, ఇంప్రెసివ్ అంటున్నారు. నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను, హార్ట్ఫుల్లీ పక్కా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను అనుకోలేదు కదా నాకు ఎంతమంది కామెంట్లు చేస్తారు, మంచిగా చెప్తున్నావు, నైస్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి చాలా మంది పెడుతున్నారు. నేను వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను, హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మంచి వీడియోస్ చేస్తాను, మంచి మంచి వర్కౌట్లు కూడా చెప్తుంటాను, టిప్స్ చెప్తుంటాను. మరి ఇంకా ఇక్కడికైతే వీడియో ఎండ్ చేద్దాం గాయస్. నేను ఇంకా మరి ఇంకా లెందీ అయిపోతుంది. నేను మళ్ళీ నెక్స్ట్ బిగినర్ సిరీస్ డే 5, 6లో కలుస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, జాస్వా.